హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ న్యూస్. నరేంద్ర మోదీ ఆయన మన దేశ ప్రధాని అయిన తర్వాత మన దేశ పరిస్థితి, మన దేశ గౌరవం ఏ స్థాయిలో ఉందో మనం ప్రత్యేకించి మనం కాదు, ఇక్కడ ఉండేటువంటి దేశంలో కొంతమంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు. కానీ ఇతర దేశాల్లో ఉన్నప్పుడు వాళ్ళు మాటలు వినండి. మన దేశం యొక్క గౌరవాన్ని మోదీ గారు రాకముందు ఎలా ఉండేది, వచ్చిన తర్వాత ఎలా ఉంది. ఇకపోతే ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాలి అంటే ఆయన ఒక కారణ జన్ముడు అని చెప్పాలి, ఒక యోగి అని చెప్పాలి. అలాంటి వ్యక్తి మన దేశానికి ప్రధానిగా దొరకటం మన అదృష్టంగా చెప్పాలి. ఎన్నో సమస్యలకి ఆయన సమాధానం ఇస్తూ చాలా వరకు సమస్యల్ని క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టమే అయోధ్య రామ మందిరం. రాముడికి తన సొంత ఊరిలో ఒక గుడి కట్టలేనటువంటి పరిస్థితికి రామ జన్మభూమిగా మన భారతదేశాన్ని మనం పూజించుకుంటా ఉంటాం. అలాంటి మన భారతదేశంలో రాముడికే గుడి కట్టలేనటువంటి పరిస్థితికి ఇన్ని సంవత్సరాల మన భారతదేశ రాజకీయ వ్యవస్థ ఉంది అంటే ఆలోచించండి. ఆయన వచ్చిన తర్వాత ఆ గుడిని కట్టడమే కాదు, పూర్తి చేసి ఈ రోజు ధ్వజారోహణ కిందకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా ఆయన శ్రీకారం చుట్టారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనలో ఒక కొత్త అనుభూతి కనిపించింది. ఎస్పెషల్లీ ఆయన ఒకసారి మీకు చూపిస్తాను. ఆ ధ్వజారోహణకి కాషాయ జెండాను వేసేటప్పుడు ఆ పైకి వెళ్ళేటప్పుడు ఆయన దాన్ని చూస్తూ దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు కరెక్ట్ ఇక్కడ చూపిస్తా చూడండి. ఆయన నమస్కరిస్తూ ఏం చేస్తా అంటే ఆయనకి అది తెలియకుండానే చేతులు ఇలా పెట్టి ఊగిపోతా ఉంటాయి. ఎందుకంటే ఆ గుడి కట్టడానికి ఆయన ఎంత కష్టపడ్డారో మనందరికీ తెలుసు. ఈ గవర్నమెంట్, మోదీ గారి గవర్నమెంట్ ఎంత ఇబ్బందులు పడిందో, ఎన్ని అవరోధాలు ఎదుర్కొంటూ వచ్చింది చూడండి. ఆయన ఇలా ఊగిపోతున్నాయి ఆయన చేతులు. ఎందుకు అంటే దాని మీద రాముడికి మనం ఒక గుడి కట్టలేకపోయామే, ఇన్ని సంవత్సరాల మన చరిత్రలో రాముడికి మనం ఇచ్చినటువంటి గౌరవం ఇదేనా అని మోదీ గారు బాధపడ్డారో ఏమో తెలియదు. కానీ ఆ కాషాయ జెండా ఆ రాముడి గుడిపైకి వెళుతున్నప్పుడు ఆయన, చాలు స్వామి, నీ గుడి కట్టేటువంటి అవకాశాన్ని, భాగ్యాన్ని నాకు ఇచ్చావు, నేనుండగా ఇది చూస్తాననుకోలేదు, ఇంత అవకాశాన్ని ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతల రూపంలో ఆయన చెప్తుంటే ఒక భావోద్వేగానికి లోనైపోయారేమో అనిపించింది. అంటే మన సంస్కృతి గురించి, మన సాంప్రదాయాల గురించి, మన ధర్మం గురించి మనం ఎంత మాట్లాడినా తప్పు. మనం ఎప్పుడు కూడా ఏ దేశం మీదకి దండయాత్రలకు వెళ్ళా. ఎన్నో దేశాలు, ఎన్నో రాజ్యాలు మన దేశం మీదకి దండయాత్రకు వచ్చినా కూడా మన దేశాన్ని మాత్రమే మనం కాపాడుకుంటూ వచ్చేమే తప్ప ఎక్కడా కూడా ఇతర దేశాల మీదకి వెళ్ళినటువంటి సందర్భమే మన దేశ చరిత్రలో కానీ మన ధర్మం చరిత్రలో కానీ లేనిది. ఎంతో మంది ఇక్కడికి వచ్చి ఎన్నో మన ఇక్కడ ఉన్నటువంటి సంపదలను, అనేకమైనటువంటి వాటిని దోచుకుని వెళ్ళిపోయినా ఇక్కడ మనం ఉంటే చాలు, ఇది మా దేశం అనేటువంటి భావనతో మనం చాలా గర్వంగా గడుపుతూనే ఉన్నాం. అందరినీ హక్కున చేర్చుకుంటూ, అంటే ప్రపంచానికి ఒక విలువలను పరిచయం చేసినటువంటి దేశం మన సంస్కృతి సాంప్రదాయాలు, అంటే మానవత్వం అంటే ఏంటో రుచి చూపించింది మన భారతదేశం అనే చెప్పాలి. అలాంటి మన దేశంలో రాముడికి, అంటే మర్యాద నేర్పినటువంటి మన సంస్కృతికి, మనకి మర్యాద నేర్పినటువంటి రాముడికే గుడి కట్టుకోలేకపోయాము అనేటువంటి బాధ ప్రతి ఒక్కరిలో ఉంది. ఆ బాధని ఆయన మోసారు కాబట్టి, ఆ బాధని, ఆ కళని నెరవేర్చారు కాబట్టి ఈ రోజు ఆయన అక్కడ అలా నమస్కరించేటప్పుడు ఆయన చేతులు వణికాయి. రాముడికి డైరెక్ట్ నాకు తెలిసి రాముడే అక్కడ కళ్ళ ముందు కనిపించాడేమో అనిపించింది. అందుకనే ఆయన ఈ రోజు ఆయన ఆ నమస్కారం చేసేటప్పుడు ఆయన కళ్ళల్లో ఆ నీళ్లు కనిపించాయి, ఆ ఆనంద బాష్పాలు కనిపించాయి, బాధ కనిపించింది. ఎంతో ఈ దాదాపు 100 కోట్ల మంది మన హిందువుల దాన్ని ఏమంటారు, ఒక మూమెంట్, మన దేవుడి కోసం ఒక గుడి ఇన్ని సంవత్సరాలు కట్టుకున్నామా, మన స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పటికి కానీ మనకి చేత కాలేదా, అందుకే స్వామి మమ్మల్ని మన్నించు అని చెప్పి ఆయనని నమస్కారం చేసుకున్నట్టుగా అనిపించింది. 100 కోట్ల హిందువులతో ఆయన వాళ్ళందరికీ బాధ్యత వహిస్తూ క్షమాపణ చెప్పినట్టుగా అనిపించింది. ఏదేమైనా కానీ మోదీ గారు, మీరు పడినటువంటి కష్టం నాకు తెలిసి ఈ దేశంలో ఏ ప్రధాని ఎంత బలంగా నిలబడలేదు. శత్రు దేశాల నుంచి ఆఖరికి మీ ప్రాణాలు సైతం కూడా మొన్న
ఇబ్బందుల్లో పడినా కూడా మీరు ఎక్కడా వెనుకడుగు వేయకుండా ఈ దేశ సార్వభౌమాధికారానికి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఆ మీ రెక్కల మధ్య కాపాడుకుంటూ వస్తున్నారు కదా. హ్యాట్స్ ఆఫ్ సార్. అలాంటి ఆ రాముడు ఎప్పుడూ కూడా మీకు అండగానే ఉంటాడు. ఈ దేశాన్ని, ఈ దేశ విలువలను మీరు ఇలాగే ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నాను.